ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైన్ షాపులను కుదించి మందుబాబులకు షాక్ ఇవ్వడమే కాకుండా తమిళనాడులో పొగాకు ఉత్పత్తులపై నిషేధం కూడా విధించారు. సో ఇప్పటికే 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ ఫైల్ పై ఫస్ట్ సంతకం చేసిన విజయ్ రెండో సంతకం మద్యం గుట్కా నిషిద్ధంపై చేశారు. టెంపుల్, స్కూల్స్, కాలేజెస్ దగ్గర ఉన్న వైన్ షాపులు తొలగించాలని కూడా అధికారులను ఆదేశించారు. రెసిడెన్షియల్ ఏరియాలకు అయితే నివాస ప్రాంతాలు ఉంటాయో వాటికి 500 మీటర్ల దూరంలో వైన్ షాపులు ఉండాలన్న కోర్టు ఆర్డర్స్ ని అమలు చేయాలని సీఎం విజయ్ సూచించారు. రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులపైన అంటే గుట్కా, పాన్, అయితే కిళ్ళి, జర్దా ఇలాంటివి అమ్మితే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. సో రాష్ట్ర వ్యాప్తంగా గుట్కా స్థావరాలపై దాడులు చేసి పొగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు. ఇదిలా ఉంటే హైప్ కోసం కేవలం విజయ్ పిఆర్ టీమ్ ఇలాంటి లీకులు ఇస్తుందంటూ కూడా డిఎంకే ఇప్పుడు విమర్శిస్తున్న పరిస్థితి. వాస్తవానికి తమిళనాట ఆసక్తికరంగా ఎన్నికలు మారాయి, ఎన్నికల ఫలితాలు మారాయి, ప్రభుత్వ ఏర్పాటు మారింది. సో కట్ చేస్తే అన్నా డిఎంకే కలుస్తాయన్నారు, ఫైనల్గా కలవలేదు. సో ఇప్పుడు ఎట్టకేలకు టీవీకేనే ఇటు కాంగ్రెస్ సపోర్ట్తో ఇటు లెఫ్ట్ పార్టీల సపోర్ట్తో పార్టీని ఫామ్ చేసిన సిచ్యువేషన్. సో ఇలాంటి నేపథ్యంలో ఏదైతే ప్రమాణ స్వీకారం రోజున రాహుల్ గాంధీ చీఫ్ గెస్ట్గా వచ్చారు, అక్కడ ఆ రోజున ప్రమాణ స్వీకారం రోజున టీవీకే పార్టీ చీఫ్ విజయ్, తమిళనాడు సీఎంగా ఉన్నటువంటి విజయ్ మాట్లాడిన ప్రతి ఒక్క మాట నిజంగా సామాన్యుల గుండెల్లోకి చాలా వేగంగా వెళ్ళింది. అయితే ఎలక్షన్స్కి ముందు ప్రచారాల్లో విజయ్ మాట్లాడిన మాటలు ఉన్నాయో ఇటు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏదైతే ఆయన ఇచ్చినటువంటి కొన్ని హామీలు కావచ్చు, ఆయన చెప్పిన మాటలు కావచ్చు, సో ఇప్పటిదాకా ఇలాంటి ట్రెండ్ సెటర్ లేడు అంటూ యూత్లో కూడా చాలా గట్టిగా ఒక చర్చ జరిగింది పెద్ద ఎత్తున. సో అంటే చాలామంది సీఎంలు చేసిన శాటిలైట్ ఛానల్స్ లేకపోతే ఇంకోటి అనుకుంటారు, కానీ బట్ విజయ్ని సీఎం చేయడానికి ఇటు యూత్ అండ్ సోషల్ మీడియా మాత్రమే చాలా కీలక పాత్ర పోషించాయి. ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అంటే ఏం పని చేసినా, ఏ సైన్ పెట్టినా సో దాని వెనుక ప్రజల సంక్షేమం, ప్రజల క్షేమం ఉండాలన్నదే ఇక్కడ విజయ్ ధ్యేయంగా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆయన చెప్పినట్టుగానే అయితే నేను సీఎం అయ్యాక ఫస్ట్ ఫైల్ 200 యూనిట్ల లోపు కరెంట్ ఎవరైతే తక్కువ వాడతారో, 200 యూనిట్ల కంటే తక్కువ వాడతారో వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి ఆ యొక్క కరెంట్ బిల్ అనేది వేవర్ అయిపోతుంది, ప్రభుత్వమే కడుతుంది. సో వాళ్ళకి బిల్లు కూడా రాదు, 000 అని వస్తాం. సో అలాంటి ఫైల్పై సంతకం చేశారు. అండ్ సెకండ్ సైన్ అయితే మందు బాబులకు షాక్ ఇస్తూ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. బేసిక్గా ఏ ప్రభుత్వాలైనా, కేంద్ర ప్రభుత్వాలైనా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలైనా మందు విషయంలో మందు బాబులకు షాక్ ఇవ్వడంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా బతికేది ఆల్మోస్ట్ 20%. ఒక 100 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందంటే దాంట్లో 20 నుంచి 25 రూపాయల వరకు కేవలం ఈ యొక్క మందు బాబులు ట్యాక్స్ పేయర్లు కట్టే డబ్బులతోనే. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. గతంలో మనం చూసుకున్నాం 2019 నుంచి 2024 వరకు ఏపీలో కావచ్చు, 2018 నుంచి 2023 వరకు తెలంగాణలో కావచ్చు. సో ఈ రెండు పార్టీలు అప్పుడు టీఆర్ఎస్ కావచ్చు, అక్కడ ఏపీలో వైసీపీ కావచ్చు. సో అక్కడ లిక్కర్ని ఎప్పుడు కూడా బ్యాన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పాటు చేయదు. సో కావాలంటే కొన్ని కొత్త బ్రాండ్లు పెడతారు, ఇంకా బ్రాండ్స్ ప్రమోట్ చేసి సో ఇంకా పేదల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు తప్ప ఎక్కడా కూడా అంటే మందు నిషిద్ధం చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చినా సరే నిలబెట్టుకునే సిచ్యువేషన్. సో ఆబ్వియస్లీ ఎవరైనా సరే ఆ సాహసం చేయరు. ఎందుకంటే 100కి 25 రూపాయలు, 20 నుంచి 25 రూపాయలు కేవలం మందు ద్వారానే వస్తాయి. కానీ 10 లక్షల కోట్ల అప్పు ఉంది. సరే, ఏపీకి మహా అయితే 4 లక్షల కోట్ల అప్పు ఉంది, ఇక్కడ తెలంగాణకి 6 లక్షల కోట్ల అప్పు ఉంది, కానీ తమిళనాడుకి 10 లక్షల కోట్ల అప్పు ఉంది. అయినా సరే ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారంటే నిజంగా దీని వెనుక చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి అనుకోవచ్చు. సో తమిళనాడుకి దాదాపుగా 10 లక్షల కోట్ల అప్పు ఉందని ఆయన ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడితే సో ఇటుపక్క విజయ్ ఏమన్నారు, లేదు నేను చూశాను, అధికార గణాంకాలతోనే మాట్లాడుతున్నాను, అఫీషియల్ లెక్కలతోనే నేను ఈ ఫిగర్ నేను మీకు చెప్తున్నాను అంటే వెంటనే కౌంటర్ ఇచ్చారు మాజీ సీఎం స్టాలిన్. సో ఎట్టి పరిస్థితుల్లో అలా ఎలా మాట్లాడతారు? ప్రమాణ స్వీకారం రోజే మీరు కౌంటర్లు ఎలా ఇస్తారు? అసలు 10 లక్షల కోట్ల అప్పు ఉందని మీకు తెలుసా? గణాంకాలతో మీరు చూపిస్తారా? మీరు సీఎంకి రాజీనామా చేస్తారా అంటూ స్టాలిన్ మాట్లాడారు. వాస్తవానికి ఏ సిచ్యువేషన్ ఎలాంటిదైనా ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం కూడా, కేంద్రమైనా రాష్ట్రమైనా ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా మందు బాబులకు షాక్ ఇవ్వాలనే ఆలోచన వచ్చిన మొదటి వ్యక్తి అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ అయితే దాని తర్వాత విజయ్ మాత్రమే. సో ఇలాంటి కాన్సిక్వెన్స్లో
సో అంటే విజయ్ ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న బడ్డీ షాపుల దగ్గర కావచ్చు, చిన్న చిన్న షాప్స్లో వాళ్ళు అమ్మే వాటికన్నా కూడా ఈ యొక్క సిగరెట్స్ కానీ, లేకపోతే పాన్ కావచ్చు, లేదంటే జర్దా కావచ్చు, కిళ్ళి కావచ్చు, ఎక్సో బీస్ కావచ్చు, కొన్ని గుట్కా మసాలాలు, పాన్ మసాలాలు ఉంటాయి. అవి పెట్టుకుంటేనే వాళ్ళకి అంటే ఒక రోజులో కనీసం ఒక 1000 రూపాయలు సంపాదిస్తున్నారంటే 500 నుంచి 700 రూపాయల వరకు ఈ పాన్ మసాలాలు అమ్మితేనే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. లేదంటే రాదు. ఎందుకంటే వాళ్ళకి మద్యం లాగా డైరెక్ట్గా ఒక బాటిల్ కొంటే 50 రూపాయలు 60 రూపాయలు కొనడానికి లాభం రావడానికి ఆస్కారం లేదు కదా. సో మహా అయితే ఒక 10 రూపాయలు పాన్లో 3 రూపాయలు 4 రూపాయలు మార్జిన్ ఉంటుంది, డైరెక్ట్ మార్జిన్ ఉంటుంది. పొగాకు ఏదైతే ఉత్పత్తులు ఉంటాయో సో వాటిపైన కూడా నిషేధం విధించింది. దాంట్లో దాదాపుగా ఒక 10 రూపాయలు ఉన్న పాన్ మసాలాలో దాన్ని మేకింగ్ చేయడానికి 1 to 2 రూపీస్ మాత్రమే ఉంటుంది. దాని యొక్క అంటే ఇటు ట్రాన్స్పోర్ట్ పరంగా కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ పరంగా కావచ్చు, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 6 రూపాయల దాకా ఉంటాయి. అంటే అక్కడ 2 రూపాయలు మాత్రమే ఈ యొక్క కస్టమర్ దగ్గర నుంచి ఎవరైతే వెండర్ ఉంటారో వాళ్ళకి లాభం కలుగుతుంది. మిగతా రెస్ట్ ఆఫ్ 6 రూపీస్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం వాళ్ళు కట్టే ట్యాక్స్లే. సో అంటే అందాజుగా మీకు 10 రూపాయల పాన్లో ఈ యొక్క 6 రూపాయలు ట్యాక్స్ల రూపంలో పోతే జస్ట్ ఇమాజిన్ ఎంత మార్జిన్ మిగులుతుందో. కానీ ఇంకా అంటే ఏదైతే కొంతమంది లైసెన్సులు తీసుకుని నడిపించే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క 6 రూపీస్ ట్యాక్స్ అప్లికేబుల్ అవుతుంది. చాలామంది మనం చూస్తూ ఉంటాం, బిస్లరీ అనే వాటర్ బాటిల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు, బస్ స్టాండ్లో వెళ్తున్నప్పుడు, ఎటన్నా బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు సేమ్ బిస్లరీ బాటిల్ లాగే ఉంటుంది, కానీ అది ఫేక్ వాటర్ బాటిల్, అది ఆ బ్రాండ్ కాదు. ఆ బ్రాండ్తో అమ్మేసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా 20 రూపాయల ఒక 1 లీటర్ బిస్లరీ వాటర్ బాటిల్కి మనం చూసుకుంటే దాదాపుగా ఒక 12 రూపాయలు ట్యాక్స్ వెళ్తుంది. కానీ ఇదే సేమ్ ఫేక్ బిస్లరీ బాటిల్లో రూపాయి కూడా ట్యాక్స్ వెళ్తుంది. అలాగే సేమ్ అప్లికబుల్ ఈ పాన్ గుట్కాల్లో కూడా చాలా లోకల్ ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. సో పొగాకు ఉత్పత్తి మీద లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చర్లో పాన్ కావచ్చు, గుట్కా కావచ్చు, ఈ యొక్క మసాలాస్ మ్యానుఫ్యాక్చర్లో చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అయితే మద్యం, ఇప్పుడు నార్మల్ మద్యం ఉందనుకోండి, ఆ మద్యానికి నకిలీ మద్యం తయారు చేస్తూ ఉంటారు. మనం చూసాం ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం కేసు చూసాం ఏపీలో. సో ఇలాంటి కాన్సిక్వెన్స్లో గుట్కాల్లో కూడా అప్లికబుల్ అవుతూ ఉంటాయి. సో వాటికి ఎలాంటి ట్యాక్స్ కట్టక్కర్లా. దాదాపుగా 10 రూపాయలు గుట్కా అంటే దానికి ఆల్మోస్ట్ 8 రూపీస్ దాంట్లో లాభం ఉంటుంది. మహా అయితే వాళ్ళు తీసుకునేది, ఎందుకంటే వాళ్ళు దొరికారు అనుకోండి, వాళ్ళ యూనిట్లు, వాళ్ళ వ్యవస్థ, సో మొత్తం కూడా ఆ కేటగిరీలు బంద్ అయిపోతారు. సో ఎందుకు అనవసరంగా మనకేదైతే వాళ్ళకి 2 రూపాయలు 3 రూపాయలు మార్జిన్ చేసుకొని అమ్మేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ తమిళనాడులో బాగా జరుగుతూ ఉంటుంది. సో చాలామంది మనం చూస్తూ ఉంటాం, తమిళనాడులో బెంగళూరులో ఉన్నా, తమిళనాడు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా, విజయవాడలో ఉన్నా, వైజాగ్లో ఉన్నా, సో వాళ్ళు ఎక్కువ గుట్కాలు నమ్మిన బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళని కించపరచడానికో లేకపోతే ఇంకోటో కాదు, అంటే వాళ్ళకి వంశపారపర్యమో, వాళ్ళు లేకపోతే వాళ్ళ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం కోసమో, లేదంటే ఆరు బయట పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము సాయంత్రానికి మేము తినాలి, లేకపోతే అంటే అది తినకపోతే మాకు ఆ స్ట్రెస్ కంట్రోల్ అనేది ఉండదు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో ఒక డేరింగ్ అండ్ డైనమిక్ డెసిషన్ తీసుకున్నాడు విజయ్. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పొగాకు ఉత్పత్తుల పైన, పొగాకు పాన్ కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, వీటన్నిటిపైన నిషేధించారు. అండ్ మందుబాబులకు డైరెక్ట్గా షాక్ ఇవ్వడం అనేది నిజంగా మందుబాబులకు షాక్ ఇవ్వడం అనేది ఒక హిస్టరీ రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు విజయ్తో. మరి విజయ్ తీసుకున్న ఈ సంచలన డెసిషన్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి.